హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో ఆనియన్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఉదయాన్నే లంచ్ బాక్సులకి హడావుడి లేకోకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ ఆనియన్ రైస్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని చూసేద్దాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ని ఉడికించి తీసుకున్నాను. రైస్ని కొంచెం పొడి పొడిలాడుతూ ఉడికించుకోండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో పోపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోండి. మనం రైస్ ఐటెం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పోపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. దీనిలో 1/2 కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పల్లీలను కొంచెం దూరగా వేయించుకుందాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత దీనిలో కొంచెం జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని దీనిలో కరివేపాకు, అలానే రైస్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అనేది కటింగ్ చేసి తీసుకోండి. నేను పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. అలానే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. 4 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అనేది బాగా బ్రౌన్ షేడ్ ఏమి రానవసరం లేదు. ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది. దీనికి సైడ్గా కర్రీ కూడా ఏం అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక రైతా ఉంటే సరిపోతుంది. అయినా మనం పోపు అనేది మంచిగా పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలో కొంచెం పసుపు వేసుకోండి. అలానే ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. దీనిలో ఉడికించిన రైస్ని యాడ్ చేసుకోండి. లేదంటే నైట్ మిగిలిన రైస్తో అయినా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మొత్తాన్ని మిక్స్ చేసుకునేటప్పుడు ముందుగానే సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. మొత్తాన్ని మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఐటమ్స్ అన్నీ రైస్కి పట్టే విధంగా కలుపుకోండి. 2 నిమిషాల పాటు మనం వేసిన ఐటమ్స్ అన్నీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని, కొంచెం పుదీనాని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొత్తిమీర, పుదీనా పేస్ట్ని యాడ్ చేశాను. 2 కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటే నేను దానిని యాడ్ చేసుకున్నాను. మీరు కొత్తిమీర, పుదీనానైనా యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కర్రీ కూడా ఏం అవసరం లేదు. మీరు కావాలంటే రైతా కాంబినేషన్లో అయినా తీసుకోవచ్చు. రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే రైస్ ఐటమ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లీలు అలానే కాజు అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని చూశారు కదా, వీడియోని లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహా అమ్మ వంటల ఛానల్ చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.